ఈరోజు మా ఇంట్లో కీమా బాల్స్ చేస్తున్నాము. తయారీ విధానం చెప్తాను, నోట్ చేసుకోండి. కీమా 1/2 kg, పసుపు కొంచెం, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి టీ స్పూన్, సాల్ట్ తగినంత, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, పుదీనా కలిపి చేసిన పేస్ట్ కచ్చపచ్చగా దంచుకోవాలి, అది వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ అట్లా మనం పక్కకు పెట్టుకుంటే మంచిగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. కొంచెం కొంచెం రోట్లో దంచుకోవాలి, నానబెట్టుకుని తీసుకొని కొంచెం కొంచెం రోల్లో దంచుకుంటేనే బాగుంటుందండి వీటికి, కీమా బాల్స్కి. ఎందుకంటే మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోయి అంత బాగా రావు. ఇలా కొంచెం కొంచెం దంచుకుంటూ, ఇలా అయితే అవుతలేదని నేను పెద్ద రోట్లో వేసి మొత్తం అన్నీ కలిపి దంచుకున్నాను. నేను ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని బాగా దంచుకోవాలండి. అది ఎంత బాగా దంచుకుంటే మనకు అంత బాగా వస్తుంది. మంచిగా దంచుకున్న తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అద్దుకోవాలి. ఆయిల్ అద్దుకొని ప్యాన్ వెడల్పుకున్నది పెట్టుకోవాలి. మనం ప్యాన్ పెట్టుకొని పల్లి నూనె వాడుతున్నాను నేను ఇక్కడ. టేస్ట్ బాగుంటుంది వీటికి, బాల్స్కి. ఎక్కువ వాడొద్దండి, మరీ ఇంత ఆయిల్ అవసరం లేదు. కొంచెం మునిగేటట్టు సరిపోతుంది. కొంచెం వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత బాల్స్ వేసుకోవాలి. కొంచెం విడివిడిగానే వేసుకోవాలి ఫస్ట్ మనం, ఎందుకంటే అవి విడిపోతాయేమని డౌట్ ఉంటుంది కొందరికి. అట్లా అందుకని నేను అట్లా చూపిస్తున్నాను. నాకు ఏం డౌట్ లేదు, కానీ మీకు నేర్చుకునేటోళ్ళకు సిమ్ మీద పెట్టుకోవాలి మంట, విడివిడిగానే ఉంచాలి. బాగా వేడైన తర్వాత తిప్పుకుంటూ తీసేసుకోవాలి. అలాగే అన్ని బాల్స్ తీసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయినాయండి బాల్స్, అన్నీ తయారైనాయి. మనం చాలా బాగుంటున్నాయండి ఇవి పప్పుచారులకు, అంచులకు. మనం రైస్లో కూడా ఇలా పెట్టుకొని తర్వాత కొంచెం వేడి చేసిన మనం వేయించుకున్న ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ దాంట్లో గసిలాగా వస్తుంది, అది కొంచెం అది వేసుకొని మంచి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అన్నంలో ఇవి పక్కకు పెట్టుకొని అది ఒకటి తీసుకొని ఇది కలుపుకోవాలి. పప్పుచారు అంచులు కూడా సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.